నమస్తే వెల్కమ్ టు గాసిప్స్ క్యారేజ్. పాలిటిక్స్ అంటేనే ఎప్పుడు ఏదో ఒక రచ్చ. ఎక్కడ ఇష్యూ స్టార్ట్ అవుతుందో, ఎందుకు రచ్చ అవుతుందో ఎవరు చెప్పలేరు. అలాంటి ఓ ఫేజే ఇప్పుడు కూటమికి కాస్త ఇబ్బందిగా మారింది. ఆ దుమారాన్ని సాఫ్ట్గా లాంచ్ చేసేందుకు లైటర్ వేలో ఫుల్ స్టాప్ పెట్టే పనిలో ఉన్నారట సీఎం చంద్రబాబు. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్తో భేటీ అయి ఆల్ ఈజ్ వెల్ అని ఓ కండిషన్ ఇచ్చారు. బాలయ్య కామెంట్స్ ఎపిసోడ్ని నెమ్మదిగా చల్లార్చే ప్రయత్నంలో ఉన్నారన్న టాక్ బయలుదేరింది. ఇటీవల అసెంబ్లీలో జరిగిన ఎపిసోడ్పై బాబు మార్క్ ప్లాన్ అదేనా? ఈ రచ్చకి బాబు ఎలా ఎన్ కార్డ్ వేయబోతున్నారు? అసెంబ్లీ ఎపిసోడ్ను సేఫ్గా ల్యాండ్ చేసే పనిలో బాబు. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్తో భేటీ, కీలక అంశాలపై చర్చ. బాలయ్య కామెంట్స్కు చిరు నొచ్చుకోవడంతో బుజ్జగింపు అస్త్రం. రాజకీయాలు చాలా డిఫరెంట్, అందులో ఏపీ పాలిటిక్స్ ఇంకా వేరు. పైగా సీఎం చంద్రబాబు మార్క్ పొలిటికల్ స్ట్రాటజీ సంథింగ్ స్పెషల్. ఏ టైంలో ఎప్పుడు ఏ ఇష్యూకు ఎలా ఫుల్ స్టాప్ పెట్టాలో ఆయనకు తెలిసినట్లుగా మరే నేతకు పెద్దగా తెలియకపోవచ్చు. ఇటీవల ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యలు, అందుకు బాలయ్య రియాక్షన్, మధ్యలో చిరు ప్రస్తావనతో ఇష్యూ పెద్ద దుమారంగా మారింది. చిరంజీవి కూడా స్పందించడంతో పాటు ఆయన అభిమాన సంఘం కూడా సీరియస్ గా ఉంది. ఈ నేపథ్యంలోనే జగన్తో సినీ ప్రముఖుల భేటీ అంశంపై జరిగిన రాద్ధాంతంపై కూటమి మౌనంగా ఉంటూనే ఇష్యూకు ఆల్మోస్ట్ ఫుల్ స్టాప్ పెట్టేసిందన్న టాక్ వినిపిస్తోంది. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్సీ నాగబాబు ఇద్దరూ ఇప్పటి వరకు అసెంబ్లీ ఎపిసోడ్పై రియాక్ట్ కాలేదు. చిరంజీవి రియాక్షన్ ను అస్త్రంగా చేసుకుని వైసీపీ కూటమిని కార్నర్ చేసే స్కెచ్ వేస్తున్న టీడీపీ, జనసేన ఆ ఇష్యూను అవాయిడ్ చేస్తున్నాయి. అయితే ఎంత కాదన్నా ఏపీలో ఇప్పుడు చర్చనీయాంశంగా ఉన్న టాపిక్ అదే. అందుకే ఆ ఇష్యూకు అలా తెరమరుగు చేసేందుకు ఇండైరెక్ట్ వేస్ అన్నీ వెదుగుతున్నారట సీఎం చంద్రబాబు. వైరల్ ఫీవర్ తో ఇబ్బంది పడుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను పరామర్శించి పనిలో పనిగా అన్ని అంశాలపై డిస్కస్ చేశారు. అక్టోబర్ 4న ఆటో డ్రైవర్ల సేవలో స్కీమ్ లాంచింగ్ పై పవన్ తో డిస్కస్ చేశారు చంద్రబాబు. జీఎస్టీ సంస్కరణలపై చేపట్టనున్న జీఎస్టీ ఉత్సవ్ కార్యక్రమం కూడా ఇద్దరు నాయకులు చర్చించారు. ఇక అక్టోబర్ 16న ప్రధాని మోదీ శ్రీశైలం రానున్న సందర్భంగా ఆ రోజున జరిగే రోడ్ షోను విజయవంతం చేసే అంశంపై కూడా బాబు, పవన్ మాట్లాడుకున్నారు. వీటితో పాటుగా మెగా డిఎస్సీపై కూడా పవన్ ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ పాలనకు సంబంధించిన అంశాలతో పాటు ఇటీవల రాజకీయ పరిస్థితులపై కూడా డిస్కస్ చేశారట. అసెంబ్లీలో ఈ మధ్య జరిగిన పరిణామాలు ఖచ్చితంగా చర్చకు వచ్చి ఉంటాయన్న టాక్ వినిపిస్తోంది. కూటమి పార్టీల మధ్య ఎలాంటి గ్యాప్, కన్ఫ్యూజన్ క్రియేట్ కాకుండా ఉండేందుకే బాబు, పవన్ భేటీ సాగిందని అంటున్నారు. పవన్తో చంద్రబాబు భేటీతో కొద్ది రోజులుగా ఏపీ పాలిటిక్స్ లో కొనసాగుతున్న రాజకీయ వేడిని ఎంతో కొంత చల్లార్చే ప్రయత్నం చేశారన్న టాక్ వినిపిస్తోంది. బాలయ్య వర్సెస్ చిరంజీవిగా మారిన సోషల్ మీడియా వార్కు ఈ భేటీతో ఓ ఇండికేషన్ ఇచ్చినట్లయిందని అంటున్నారు. అసెంబ్లీలో చర్చ సమయంలో తన పేరు ప్రస్తావనకు రావడంతో చిరు హట్ అయ్యారు. అందుకే ఆయన ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యారు. సేమ్ టైం చిరుపై బాలయ్య కామెంట్స్ తో కాపు సామాజిక వర్గం ఆగ్రహంతో రగిలిపోతోందట. దీంతో కూటమిలో కీలకంగా ఉన్న టీడీపీకి ఈ ఇష్యూను సమసిపోయేలా చేయాల్సిన అనివార్యత ఏర్పడింది. ఏపీ పాలిటిక్స్ లో కాకరేపుతున్న ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు తన మార్క్ స్ట్రాటజీ ప్లే చేస్తున్నారట సీఎం చంద్రబాబు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో భేటీ అయి చర్చించిన చంద్రబాబు సాధ్యమైనంత త్వరలో చంద్రబాబు మెగాస్టార్ చిరంజీవితో భేటీ అవుతారన్న టాక్ వినిపిస్తోంది. అలాగని నేరుగా చిరంజీవి ఇంటికెళ్లినా లేక ఆయన్ను రప్పించుకున్నా వేరే సంకేతాలు వెళతాయని ఆలోచన కూడా చేస్తున్నారట. అందుకే ఏదో ఒక ఈవెంటో లేక ప్రోగ్రాంలోనో ఫంక్షన్లోనో మెగాస్టార్ చిరంజీవి, చంద్రబాబు కలిసేలా తెర వెనుక మంత్రాంగం నడుపుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అలా మెగాస్టార్ కోపాన్ని చల్లార్చే ప్రయత్నం చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోయింది. కూటమిలో రెండు పార్టీల క్యాడర్ లీడర్లు తొందరపడకుండా కట్టడి చేయడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. టీడీపీ సోషల్ మీడియాలో చిరంజీవికి వ్యతిరేకంగా ఎక్కడ ఏ రకమైన ట్రోల్స్, పోస్టులు రాకుండా కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తానికి బాబు రంగంలోకి దిగితే సీన్ అట్లుంటదని చర్చించుకుంటున్నారు తెలుగు తమ్ముళ్ళు.